الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم من حمزه ونفخه ونفسه بسم الله الرحمن الرحيم سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أئذا متنا وكنا ترابا ذلك رجل بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بسم الله الرحمن الرحيم يعلموا أنما الحياة الدنيا لعب ولهو وزينة وتفاخر بينكم وتكاثر في الأموال والأولاد كمثل غيث أعجب الكفار نباته ثم يهدو فتراه مصفرا ثم يكون حطاما وفي الآخرة عذاب شديد ومغفرة من الله ورضوان وما الحياة الدنيا إلا متاع الغرور బహిష్కరింపబడిన శైతాను యొక్క బారి నుండి అల్లాహ్ శరణు వేడుకొనుచున్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడైన అల్లాహ్ నామముతో ప్రారంభం. ప్రియమైన ఆత్మీయ ముస్లిం సహోదరులారా, సోదరీమణులారా, ధార్మిక సోదరీమణులారా, నా యొక్క అంశము ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటి మరియు మనిషి జీవితం యొక్క వాస్తవికత ఏమిటి. నేను పవిత్రమైనటువంటి ఖురాను గ్రంథములోని సూరా హదీద్ 20వ వాక్యమును పఠించినాను. ఇందులో
మనిషి యొక్క జీవితం యొక్క వాస్తవికత ఏమిటి, మరియు ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. మరియు పరలోక జీవితం యొక్క వాస్తవికత ఏమిటో కూడా తెలియచేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, యఅలము అన్నమల్ హయాతుద్ దునియా, తెలుసుకోండి ఈ ప్రపంచమును గురించి. ఈ ప్రపంచం ఎలాంటిది, మరియు ఇందులో మనిషి జీవితం గురించి కూడా తెలియచేస్తున్నాడు. మనిషి యొక్క జీవితం యొక్క ఉదాహరణ కూడా ఇస్తున్నాడు, ప్రపంచం యొక్క ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. యాలము, తెలుసుకోండి, అన్నమల్ హయాతుద్ దునియా, ఈ ప్రపంచం యొక్క వాస్తవికత గురించి మీరు తెలుసుకోండి. ఏమిటి ఆ వాస్తవికత? లైబు వలహ్వు వజీనతు వతఫాకురున్ బైనకుం వతకాసురున్ ఫిల్ అమ్వాలి వల్ ఔలాద్. ఈ ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటంటే, మనిషి జీవితం యొక్క వాస్తవికత ఏమిటో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలాంటిదంటే కేవలము ఒక ఆట సంబంధమైనటువంటి జీవితము. రెండు, అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, ఒక తమాషా పూరితమైనటువంటి జీవితము. మూడు, ఒక అలంకారమైనటువంటి జీవితము. నాలుగో జీవితం ఏమిటంటే, పరస్పరము ఒక బడాయిని చాటుకోవటానికి సిరి సంపదల యొక్క వ్యామోహములో పడి, సంతానం యొక్క ప్రేమలో పడి ఒకరు పోటీ పడుతున్నారు. ఈ విషయముల గురించి తెలియజేస్తున్నాడు అల్లాహ్. మొట్టమొదట బాల్య దశ గురించి తెలియజేస్తున్నాడు. బాల్యము, చిన్నతనములో మనము ఉన్నప్పుడు ఏమి చేస్తాం? ఈ ప్రపంచముల గురించి ఆలోచన చేయము, ఆటలు వినోదాలలో పాల్గొంటాం. అది మనకి కావలసినది బాల్యములో ఉన్నప్పుడు. ఆ తర్వాత మనం ఏమి కోరుకుంటాం? యవ్వనము వచ్చినప్పుడు, యవ్వనస్తులైనప్పుడు, 30 సంవత్సరములు 25 సంవత్సరముల టీనేజ్, ఒక మంచి వయసుకు వచ్చినప్పుడు, యవ్వన స్థితికి గురైనప్పుడు ఒక తమాషా పూరితమైనటువంటి జీవితం గడుపుతాం. తమాషా, ఎంజాయ్, ఇదే నాకు ఆనందమైనటువంటి జీవితం. నేను కావలసినది నాకు కావాలి, నేను కోరుకున్నది నేను ఎంజాయ్ చేయాలి, నేను అద్దుని మీరి జీవితం గడపాలి, ఏదైనా చేయాలి. విలాసవంతమైనటువంటి జీవితంతో ఎంజాయ్ చేయాలి, తమాషాగా ఉండాలి. పెద్దలు ఇలా అంటారు, ఏమిటి తమాషా పడుతున్నావా, తమాషలాడుతున్నావా? తమాషా పూరితమైనటువంటి జీవితం యవ్వన స్థితికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత అలంకారముగా ఉంటాము. చాలా, నాకన్నా అందమైనటువంటి వ్యక్తి మరొకడు లేడు. నేను జిమ్ముకి వెళ్ళాలి, నా కండరాలను పెంచాలి, అందము కొరకు, పరులకు చూపించుట కొరకు. నేను చాలా అందంగా ఉండాలి, అలంకారంగా ఉండాలి. పదే అద్దములో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం మన అందమును చూసుకొని, మన యొక్క అలంకారమును చూసుకొని. మంచి దుస్తులు ధరించాలి, మంచిగా కారుల్లో ప్రయాణం చేయాలి, మంచి భోజనము
సేవించాలి, మంచిగా బ్యూటిఫుల్ గా తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అలంకారముగా అంటున్నాడు, వతకాసురు ఫిల్ అమ్వాలి వల్ ఔలాద్. ఆ తర్వాత ఆ యవ్వన స్థితి కోల్పోయిన తర్వాత 40-45 సంవత్సరములు వచ్చిన తర్వాత సంసారం యొక్క జీవితంలో పడిపోతాం. ఎలాగా? ఒక వ్యక్తి మంచిగా ధనమును సంపాదించాడు, అతని కంటే నేను ఎక్కువగా ధనమును సంపాదించాలి. ఒక వ్యక్తికి మంచి సంతానం ఉన్నది, సంతానము కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ సంతానము కన్నా నాకు ఎక్కువగా సంతానం ఉండాలి. ఈ సిరి సంపదల యొక్క వ్యామోహములో పడ్డాం, ధనము యొక్క వ్యామోహములో పడ్డాం. ఒకరికంటే ఒకరు పోటీ పడుతున్నారు. అలాంటి స్థితికి మనము వచ్చి ఉన్నాం. 40 సంవత్సరముల నుండి 60-55 సంవత్సరముల వరకు ఈ యొక్క వయసులో మనము పోటీ పడుతూ ఉంటాం. అల్లాహ్ సుబ్హాను తాలా అంటున్నాడు ఖురాన్లో, సూర ఆనాలో తెలియచేస్తున్నాడు, బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వబ్కా. ఈ ప్రపంచము శాశ్వతమైనది కాదు, ఈ అందచందాలు శాశ్వతమైనటువంటివి కావు, ఈ సిరి సంపదలు శాశ్వతమైనటువంటివి కావు, ఈ అలంకారము శాశ్వతమైనటువంటిది కాదు, ఈ దృఢబలము, శక్తి బలము ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా అంతరించిపోయేటటువంటివి, నశించిపోయేటటువంటివి. ఈ ప్రపంచము కూడా నశించిపోతుంది. కానీ అంతకన్నా మేలైనటువంటి జీవితము పరలోక జీవితం. ప్రియమైన ధార్మిక సోదరి మనులారా, మనము ఇస్లాం యొక్క ధర్మ జ్ఞానమును అభ్యసిస్తున్నాం. ఒకవేళ ఇస్లాం యొక్క ధర్మ జ్ఞానమును అభ్యసించేటటువంటి స్త్రీ అయినా పురుషుడైన స్టూడెంట్స్, తలబాలు, మనము ఆఖిరత్ గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపంచము అశాశ్వతమని మనము భావిస్తున్నాం. ఆఖిరత్ యొక్క జిందగీ శాశ్వతమైనటువంటిది అని ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఒక ముస్లిం స్త్రీ, ధార్మిక స్త్రీ ఈ ప్రపంచం యొక్క వ్యవహారాలలో పడి భర్తతో కానీ, తండ్రితో కానీ, తన కొడుకుతో కానీ, తన కుమారుడితో కానివ్వండి, తన కుమార్తెతో కానివ్వండి, పోటీకి దిగిందంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసి కాదు, విశ్వాసురాలు కాదు. ఈ ప్రపంచం యొక్క విషయాల గురించి, ఈ ప్రపంచం యొక్క విషయాల యొక్క వ్యామోహములో పడి ఏమరపాటికి గురై భర్తతో వాదించుట, తన కుమారుడితో వాదించుట, ప్రపంచం యొక్క కోరికల కొరకు నిమిత్తము తన తండ్రితో వాదనకు దిగితే ఆమె నిజమైనటువంటి విశ్వాసురాలు కాదు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మజీదు నబీలో ఒక మూలన నిద్రిస్తూ ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఆయన యొక్క ఈపు వెనక ఆసిరి యొక్క గుర్తులు పడినవి, చాప యొక్క గుర్తులు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు దుఃఖితులైనారు, బాధపడుతూ ఉన్నారు. ఓ ప్రవక్త, నువ్వు జగత్తు ప్రవక్తవి, రహమతుల్ ఆలమీన్ మహాప్రవక్త గారు, మీరు అనుమతిస్తే మెత్తటి పరుపులు తీసుకొని వస్తాను, మజీదు నబీలో పరుస్తాను, ఇక్కడ ఈ పరుపుల మీద సేవించండి. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి మాట విని, ఉమర్, నా యొక్క జీవితము, నా యొక్క జిందగీ ఎలాంటిదంటే ఒక ముసాఫిర్ యొక్క జిందగీ. అల్లాహు అక్బర్. ఒక ప్రయాణికుడి యొక్క జీవితము నాది. ఏ విధంగా అయితే ప్రయాణికుడు నడుస్తూ అలసి సలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు నిద్రించి విశ్రాంతి పొంది మరలా తిరిగి లేచి వెళ్ళిపోతాడో అలాంటి జీవితము నాది. నాకు మెత్తటి పరుపులు అవసరం లేదు. కైసర రాజులు మెత్తటి పరుపుల మీద నిద్రిస్తూ ఉన్నారు, మంచి ఆహార పదార్థములు సేవిస్తూ ఉన్నారు. అది అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ఇక్కడే ఇచ్చి ఉన్నారు ఈ లోకములో. కానీ పరలోకములో వారికి ఏ మాత్రము మిగిలి ఉన్నది, వారికి అగ్ని కణాలు తప్ప. చూడండి, ప్రియమైన ముస్లిం సోదరమణులారా, మనము వాక్యములను పఠిస్తున్నాం. ఎంతవరకు ఆ వాక్యములు మన హృదయాల్లో చొరబడుతున్నాయని ఆలోచన చేయాలి. దాలికల్ కితాబు లా రైబ ఫీ, ఇది అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఎవరికి మార్గదర్శకం ఈ గ్రంథము? హుదల్ లిల్ ముత్తఖీన్, భయభక్తులు కలిగినటువంటి వారికి గ్రంథము మార్గదర్శకం. ఎలాంటి భయము? అల్లాహ్ యొక్క వాక్యములను పఠించిన తర్వాత మన హృదయాలలో ఆ వాక్యములు చొరపడాలి. చొరబడినప్పుడు ఈ ప్రపంచము అశాశ్వతమని భావిస్తాం. చొరబడినప్పుడు మన హృదయములో ఆ వాక్యములు, ఈ జీవితం ఎలాంటిదంటే ఒక అలంకార కూడుకున్నటువంటి జీవితము. మొదటి దశ బాల్యము, రెండవ దశ యవ్వన స్థితి, మూడవ దశ ఏమిటి? వృద్ధాప్య స్థితి. వృద్ధాప్య స్థితి పరిస్థితుల గురించి మనం ఆలోచించాము ఎప్పుడైనా? మనం ఈ ప్రపంచంలో కొట్లాటకు దిగుతున్నాం. ఇది నాకు కావాలి, ఇది తరుగైపోతే నా ఇంట్లో ఇబ్బందులకు గురవుతాం. నా బిడ్డలకు ఏమి ఇచ్చాడు, నా బిడ్డలు ఎంత మాత్రము మంచి మంచి చదువులు చదివించాడు నా బిడ్డలకి, నా కుమార్తెలకు. ఈ ప్రపంచం యొక్క సిరి సంపదలను గురించి నా బిడ్డలకి ఎంతవరకు ఇచ్చినాడు, ఆస్తిపాస్తులు అని వాదనకు దిగుతున్నాం. కానీ ఆ వాదనతో పాటు మనము వృద్ధాప్యములకు చేరిన తర్వాత అలాంటి వ్యామోహపూరితమైనటువంటి వస్తువులు మనకు ఉపయోగపడతాయా? ఒక్కసారి ఆలోచించండి. ముసలితనములకు చేరుకున్న తర్వాత మంచి మంచి ఆహార పదార్థములు ఉన్నాయి, తినలేరు. మంచి సిరి సంపదలు ఉన్నాయి, విలాసవంతమైనటువంటి జీవితము గడపలేము. మంచిగా అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి ఉపయోగించుకోవడానికి, ఆ వస్తువులను కూడా ఉపయోగించుకోలేము. కనీసం వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు 25 గ్రాములు కలిగినటువంటి గ్లాసు నీళ్లతో కూడుకున్నటువంటి గ్లాసును కూడా లేపే శక్తిని కోల్పోతాం. చూడండి, మహాప్రవక్త గారు సెలవిచ్చారు, లికైల యఅలము మిన్ బాది ఇల్మిన్ షయ్యా, మేము నికృష్టమైనటువంటి ముసలితనములకు తీసుకొని వస్తున్నాము మనిషిని, జ్ఞానం నుండి కూడా జ్ఞానము లేనివాడుగా చేస్తున్నాం. చూడు, అలంకారముగా ఉన్నాడు, అందచందాలతో ఎర్రవీగినాడు, సిరి సంపదల యొక్క వ్యామోహములో ఒకరికంటే ఎక్కువగా పోటీ పడ్డాడు. మంచిగా ఆనందమైనటువంటి జీవితం గడిపాడు, ఆట పాటలతోటి, వినోదాలతోటి, సంబరాలతోటి జీవితం గడిపాడు. వృద్ధాప్య స్థితికి చేరినాడు. ఆ వృద్ధాప్య స్థితికి చేరిన తర్వాత ఆ వినోదాలు, ఆటలు, సిరి సంపదలు, అలంకారము, యవ్వన స్థితి మొత్తము కోల్పోయినాడు. అది ఈ మనిషి యొక్క జిందగీ యొక్క, ఈ ప్రపంచం యొక్క జిందగీ యొక్క వాస్తవికత. మనిషి ప్రపంచంలో ఉన్నప్పుడు అతని యొక్క వాస్తవికత ఇది. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు ఏమనంటే, మరలా ఈ ప్రపంచం యొక్క ఉదాహరణ ఇస్తున్నాడు. మనిషి జీవితం అలాంటిది. ప్రపంచం యొక్క ఉదాహరణ ఏమిటంటే, కమసలి గైసన్
అజబల్ కుఫార నబాతుహు సుమ్మ యహీజు ఫతరాహు ముస్వర్ర. దీని యొక్క ఉదాహరణ ఏమిటంటే ఆకాశం నుంచి వర్షము కురుస్తూ ఉన్నది. వర్షము కురిసిన వెంటనే ఒక ఎండిపోయినటువంటి పొలము పచ్చదనమునకు గురవుతుంది. పచ్చదనముగా పంట చేతికి వస్తుంది. ఈ పొలమును చూసి రైతు సంబరపడిపోతాడు, సంతోషపడతాడు. సంతోషపడతాడా లేదా? అది మన చేతికి అందుతుందని. అల్లాహ్ సుబ్హానహు తఆలా దానిని పసుపు రంగుగా మారుస్తాడు మొట్టమొదట. తర్వాత అది పొట్టు మాదిరిగా తయారవుతుంది. ఇది ప్రపంచం యొక్క జీవితం. ఈ ప్రపంచం యొక్క విషయం ఏమీ లేదు. కుల్లు మన్ అలయ్య ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ సర్వ సృష్టి మొత్తమునకు మరణమున్నది. ఈ సృష్టి ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉండజాలదు. సర్వోన్నతుడు, సృష్టికర్త, మహోన్నతుడు అల్లాహ్కి మరణము లేదు. అల్లాహ్ శాశ్వతుడు కనుక ఈ సృష్టి మొత్తమునకు మరణము ఉన్నప్పుడు మరి ఈ సృష్టి ప్రపంచముల గురించి కోరుకుంటూ పరలోక జీవితమును వదిలిపెడతామేమిటి? ఈ ప్రపంచం యొక్క వ్యామోహములు ఎందుకు మనము పడినాము? ఈ ప్రపంచం యొక్క వ్యామోహములో పడినటువంటి వ్యక్తి విశ్వాసి కాలేరడు. ఈ ప్రపంచం ఎంత పరుగులు తీసేటటువంటి వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసి కాడు. పరలోకముల గురించి ఆలోచన చేసేటటువంటి వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసి. ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఇస్లాం యొక్క ధర్మము స్వీకరించక ముందు, ముస్లింగా లేనప్పుడు ఎంతో ధనవంతురాలు. ముస్లిం అయిన తర్వాత, ఇస్లాం ధర్మం స్వీకరించి ముస్లింగా మారిన తర్వాత మన మాతృమూర్తి, మన తల్లి ఖదీజా రజియల్లాహు అన్హా గారు పూర్తిగా ఇస్లాం యొక్క ధర్మ పదములో సేవలందించినటువంటి ఆమె మహాతల్లి. ఆమె యొక్క ధనమును పూర్తిగా అల్లాహ్ యొక్క మార్గములో ఖర్చు చేయటము జరిగినది. చివరికి మహాభక్త గారికి తినడానికి భోజనము లేదు. ఆకలితోటి ఉన్నారు. కాబాతుల్లా వద్ద కూర్చొని ఉన్నారు. మహాభక్త గారికి తినిపించటానికి సంతోషముతో తన భర్త ఎడల ఎలాంటి విధేయత చూపాలి ఈ హదీసు మనకి గుణపాఠం నేర్పుతున్నది. హిబ్రత్ ఒకప్పుడు ధనవంతురాలుగా ఉండినటువంటి స్త్రీ మహాభక్త గారిని నికా చేసుకున్న తర్వాత మన ధనమును మొత్తము అల్లాహ్ యొక్క మార్గములో ఖర్చు చేసినటువంటి స్త్రీ మన తల్లి ఖదీజా రజియల్లాహు అన్హా గారు. మహాప్రవక్త గారు ఆకలి బాధలతోటి కాబాతుల్లా వద్ద కూర్చొని ఉంటే తన భర్త పట్ల ప్రేమతోటి ఆయన యొక్క ఆకలి బాధలను చూడలేక ఆమెకి మంచి భోజన పదార్థాలు తినిపించుట కొరకు ఒక పాత్రలో రొట్టెలు, ఒక పాత్రలో మాంసము పెట్టుకొని సంతోషముతో మహాప్రవక్త గారికి తినిపించడానికి బయలుదేరాడు. తన ఆస్తి కోల్పోయినప్పటికీ, అల్లాహ్ యొక్క మార్గమును ఖర్చు చేసినప్పటికీ, చివరికి తన భర్త పట్ల ప్రేమతోటి నేను ఇంత ధనమును ఖర్చు చేశాను, ఎందుకు ఖర్చు చేయవలసిన పని ఏమిటి అని భావించలేదు. తన భర్తకు తినిపించటానికి వెళ్ళే సమయంలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి, ఓ ప్రవక్త, నీ సతీమణి ఖదీజా రజియల్లాహు అన్హా గారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా సలాం వినిపింపచేస్తున్నాడు. అల్లాహ్, అలాంటి స్త్రీలు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నారా? చూడండి, అర్ష్ సింహాసనమును అధిష్ఠించినటువంటి మహోన్నతుడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు ఖదీజా రజియల్లాహు అన్హా గారి యొక్క మన మాతృమూర్తి యొక్క సత్ప్రవర్తన చూసి భర్తకి ఎలాంటి విధేయత చూపుతున్నది, ధర్మ పదములో ఏ విధముగా సేవలు అందించుచున్నది,
ఏ విధముగా ధనమును ఖర్చు చేస్తున్నది ఆ మహోన్నతుడికి తెలుసు కదా. జిబ్రీల్ అలైహిస్సలాం వారిని పంపించి ఖదీజా గారికి సలామునిపించమని చెబుతున్నాడు. మరి అలాంటి స్త్రీలు మనం తయారవ్వాలి. ఆ విధముగా మనం ఈరోజు ఖదీజాని పేరు పెట్టుకుంటున్నాం, ఆ మహాతల్లి యొక్క పేరు. మరి ఆ మహాతల్లి యొక్క లక్షణాలతో మనం జీవిస్తున్నామా? ఈరోజు మనం ఖదీజాని పేరు, ఆయిషాని పేరు పెట్టుకుంటున్నాం. ఆ మహాతల్లి కారుణ్యమూర్తి సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా గారు మన మాతృమూర్తి. మరి ఆయిషా రజియల్లాహు అన్హా గారి యొక్క సత్ప్రవర్తన ఎలా ఉన్నదో అందులో సగమైన మనలో ఉన్నదా? మన హృదయాలలో చూడండి. ఎలాంటి జీవితాలను వారు గడిపారంటే ఈ ప్రపంచముల గురించి వారు ఎన్నడూ ఆలోచన చేయాలి. ఈ ప్రపంచము గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు, ఆఖిరత్ గురించి ఆలోచన చేశారు. కనుక ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఆకాశం నుంచి వర్షము కురవగానే భూమికి అలంకారం ఏర్పడుతుంది, ఒక పచ్చదనం ఏర్పడుతుంది. ఒక పొలమునకు ఒక రైతు ఆ పచ్చదనమును చూసి సంబరపడిపోతాడు. అది పసుపుగా మారిపోతుంది, అది కొన్ని రోజులకి వెండిపోతుంది. సూర ఆలాలో ఉన్నది కదా, సబ్హిస్మ రబ్బికల్ ఆలా అల్లదీ ఖలక ఫసవ్వా వల్లదీ ఖద్దర ఫహదా వల్లదీ అఖ్రజల్ మర్అ ఫజాలహు గుసాఅన్ అహ్వా సనుక్రియుక ఫలా తన్సా. చదువు సృష్టికారకుడైన నీ ప్రభు నామమును స్మరించుము. సబ్బిస్మ రబ్బికల్ ఆలా, సృష్టికారకుడైన నీ ప్రభు నామమును స్మరించుము. అల్లదీ ఖలక ఫసవ్వా, అల్లా దేనిని సృష్టించినా అందముగా సృష్టించాడు, అంతేగా. వల్లదీ ఖద్దర ఫహదా, సృష్టించడమే కాదు దానికి ఒక మార్గం చూపాడు. మనిషికే కాదు సర్వ జీవరాశులకి మార్గం చూపాడు. ఫహదా, అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ భూమిని పచ్చదనముగా చేశాను, అది కొంతకాలములకు కసువుగా మారి గాలిలో ఎగిరిపోతుంది. అది అనమాట. మార్గము ప్రసాదించినప్పటికీ, అందముగా సృష్టించినప్పటికీ చివరికి ఈ సృష్టి మొత్తము కసువుగా మారి గాలిలో ఎగిరిపోతుంది. అందుకని అల్లా సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంకి మన తల్లి హవ్వా అలైహిస్సలాంకి తెలియచేశాడు, ఖుల్ నహబితూ మిన్హా జమీఅ ఫఇమ్మ యాతియన్నకుం మిన్నీ హుదన్ ఫమన్ తబిఅ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలహుం యహ్జనూన్ వల్లదీన కఫరు వకద్దబు బిఆయాతినా ఉలైక అస్హాబున్ నార్ హుమ్ ఫియా ఖాలిదూన్. మన తండ్రి ఆదముకు మన తల్లి హవ్వా అలైహిస్సలాంకి తెలియచేశాడు, వారిద్దరు ఫలము భక్షించిన తర్వాత మీరు ఇక్కడ నుండి దిగిపోండి, నా వద్ద నుండి హిదాయత్ ఉపదేశములు వస్తాయి, మీ వద్దకు ప్రవక్తల ద్వారా వినిపించడం జరుగుతుంది. ఎవరైతే నా ఉపదేశములను అనుసరిస్తారో ఎలాంటి భయము గాని విచారము గాని కలిగే అవకాశం ఉండదు. అది కావాలి మనకి. ఎలాంటి భయం ఉండకూడదు, ఎలాంటి విచారం ఉండకూడదు. మా జీవితం యొక్క సంసారం యొక్క విషయంలో విచారముగా ఉన్నాము, దుఃఖవంతులుగా ఉన్నాము, మాలో అలజడి ఉన్నది, మాలో ప్రేమ లేదు అని ఎవరైతే చెబుతారో, నా కుటుంబ విషయంలో కానీ మీ కుటుంబ విషయం కాదు, వారిలో ప్రశాంతత లేదు, వారు సరైనటువంటి విధానం యొక్క మార్గంలో లేరు. వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు, మనం తోయిన పరిస్థితి షిరిక్ చేయనటువంటి వారిని. తోయిద్ అంటే ఏమిటి? కిబారియా ఉలమాలు రాశారు, తౌహీద్లో మొత్తం ఇమిడి ఉన్నది. స్వర్గము, నరకము, ఆఖిరతు, పరలోకము, ఖురాను గ్రంథము, తౌరాతు గ్రంథం, మొత్తం ఈ సృష్టి మొత్తం ఇమిడి ఉన్నది. తౌహీద్ లేకపోతే ఈ సృష్టి లేదు. తౌహీద్ మీద మనం ఉండినటువంటి వారిని మనకు ఏమి లభిస్తుంది అల్లాహ్ చెబుతున్నాడు. ఏమిటి?
అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే తౌహీద్ మీద స్థిరత్వంగా ఉండి ఆవదిందంత కూడా షిర్క్ చేయకుండా ఉంటే వారు ఎల్లప్పుడూ శాంతితో ఉంటారు. నిజంగా మాకు శాంతి లేదని ఒక ముస్లిం స్త్రీ, ఒక ముస్లిం పురుషుడు అన్నారంటే, మా జీవితంలో మాకు శాంతి లేదు, మా జీవితము శాంతికి దూరమైందని అన్నారంటే, నిజంగా అతని విధాయికి యొక్క మార్గంలో సరిగానే అల్లా చెబుతున్నాడు. ఎవరైతే తౌహీద్ మీద స్థిరత్వముగా ఉండి ఆవదిందంతా కూడా షిర్క్ చేయడం. షిర్క్ అంటే ఏమిటి? మనోవాంఛలను అనుసరించడం కూడా షిర్క్. మనోవాంఛలకు లోనవటం కూడా షిర్క్. అలాంటి మనోవాంఛలకు లోను కాకుండా, షిర్క్ అక్బర్కి లోను కాకుండా, షిర్క్ అస్గర్కి లోను కాకుండా ఎవరైతే తౌహీద్ మీద స్థిరత్వముగా ఉంటారో వారిలో శాంతి ఉన్నది, వారు రుజుమార్గంలో ఉన్నటువంటి వారు. సోదరులారా, కనుక ఈ ప్రపంచము అంట పడటము మనోవాంఛలు అనుసరించుట. ఎందుకు ఈ ప్రపంచం మనకి? అల్లా కోరిన వారికి ఇస్తాడు పరీక్ష. వలనబ్లువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫి వల్ జూ'i వనక్సిన్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమర వబశ్శిరిస్ సాబిరీన్ అల్లదీన ఇదా అసాబతుహుం ముసీబా ఖాలూ ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్. వలనబ్లువన్నకుం బిషయ్యిన్, ఆకలి ద్వారా, ధనము ద్వారా, ప్రాణము, ఆదాయాల నష్టానికి గురి చేసి తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాం. ధనమును అల్లా ఇచ్చినాడు పరీక్ష కొరకు. అనారోగ్యములకు గురి చేశాడు అల్లా మనల్ని పరీక్ష కొరకు. ఆకలి బాధలకు గురి చేశాడు అల్లా మనల్ని పరీక్షించుట కొరకు. నష్టానికి గురి చేశాడు అల్లా మనం పరీక్షించడానికి. అల్లదీన ఇదా అసాబతు ముసీబా, వారికి కష్టాలు వచ్చినప్పుడు నిజమైనటువంటి విశ్వాసులు తల్ల క్రిందుకు కారు. వారు అల్లా సృష్టించాడు మనల్ని, అల్లా వైపునకు మరలవలసి ఉన్నది. కనుక ఒక విశ్వాసి ఆలోచించేది ఏమిటంటే, ధనము ప్రసాదించబడిన తర్వాత అల్లా తరపు నుండి ధనము ఒక పరీక్షని ఆలోచిస్తాడు. ఆకలి బాధలతో ఉన్నప్పుడు ఇది అల్లా పరీక్ష, మనము ఈ విషయం ఎవరికి తెలియచేయకూడదు, అల్లా ధర్మం మీద స్థిరత్వముగా ఉండాలి, సహనము వహించాలని భావిస్తాడు. ఈ ప్రపంచముల గురించి ఆలోచన చేయడు. అలాంటి వ్యక్తికి శాంతి ఉంది. కనుక సోదరులారా, ఈ ప్రపంచం అనేటటువంటిది ఏమిటంటే, ఇది 3 రోజుల ముచ్చట, ఏమీ లేదు. వమల్ హయాత దునియా ఇల్లా మతావుల్ గురూర్. ముస్లిం హదీసు గ్రంథములు ఇలా ఉన్నది. జాబిర్ రజియల్లాహు అన్హు కథనము ప్రకారం విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త గారు ఒక వీధిలో గుండా వెళుతూ ఉన్నారు. వీధి పక్కన ఒక మేక చనిపోయి ఉన్నది. ఆ మేక చెవులు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఆ మేక శరీరము నుండి దుర్వాసన వస్తూ ఉన్నది. ఆ మేక శరీరములో క్రిమికీటకాలు ఉన్నాయి. మహాప్రవక్త గారు సహబాలతోటి, ఈ మేక మాంసమును ఒక దినహారములకు కొనుగోలు చేసేవారు ఉన్నారా? చూడండి ఎంత విషయము, నిగూఢమైనటువంటి విషయం ఇది. ఇది మామూలు విషయం కాదు, నిగూఢమైనటువంటి భావార్థం ఉన్నది. ఈ మేక మాంసమును దినారములకు కొనుగోలు చేసేవారు ఉన్నారా? కారుణ్యమూర్తి, దినారములకు మేము ఎలా కొనుగోలు చేస్తాం? దీని చెవులు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇది చనిపోయినటువంటి జంతువు మేక. దీనిలో క్రిమికీటకాలు ఉన్నాయి. దీని శరీరం నుండి దుర్వాసన వస్తున్నది. మహాప్రవక్త గారు, అర్ధ దినారములకు కొనుగోలు చేసేవారు ఉన్నారా? దీన్ని ఎలా తీసుకోగలుగుతాము కారుణ్యమూర్తి గారు? మరి దీన్ని తీసుకుని వెళ్ళేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా తీసుకుని వెళ్ళరు. ఇది దుర్వాసన వస్తువు ఉన్నది. గుర్తించుకోండి సుమా, ఈ మేకను తీసుకోవటానికి మీరు ఎలాగైతే ఇష్టపడకుండా ఉన్నారో, దీని శరీరం నుండి దుర్వాసన వస్తున్నది, ఇది పనికిరాదు. అల్లా దృష్టిలో ఈ ప్రపంచము ఎలాంటిదంటే ఈ మేక కన్నా నీచమైనటువంటి, తక్కువైనటువంటి.
ఎందుకు ఇది? ఎందుకు మన జీవితం? మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? ఇన్సాన్ గా హకీకత్ క్యా హై? మానవుడి యొక్క జిందగీ యొక్క హకీకత్ ఏమిటి? ఇహలోకము కన్నా పరలోకములో ఉన్న నరకము నుండి రక్షింపబడి స్వర్గములోకి ప్రవేశించాలి. అందుకొరకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం తెలియజేస్తున్నాడంటే, వఫిల్ ఆఖిరతి అదాబున్ షదీద్. ఈ ప్రపంచం వెంట పరిగేటటువంటి వ్యక్తి, నాశుక్రి చేసేటటువంటి స్త్రీ భర్త సంపాదించేటటువంటి సంపాదనలో నాశుక్రి చేస్తుంది, కృతజ్ఞత భావం ఉండదు. ఈ ప్రపంచం తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తి గురించి తన బిడ్డ నాశుక్రి చేస్తారు. కుమార్తె నా బిడ్డలైనా సరే, నా విషయం కూడా చెబుతాను, చెప్పకూడదు ఖుద్బా మీద నిలబడి. ఇది అందరికి ఉన్నటువంటి భావం. నాశుక్రి ఎవరైతే చేస్తారో, ఈ ప్రపంచం వెంట పడుతూ ఉంటారు, అసలైనటువంటి పరలోక జీవితాన్ని వదిలిపెడతారు. అలాంటి వారికి వఫిల్ ఆఖిరతి అదాబున్ షదీద్. అలాంటి వారికి తుది దినము రోజున, తీర్పు దినము రోజున బాధాకరమైనటువంటి శిక్ష ఉండదు. బాధాకరమైనటువంటి. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, షదీద్ వ మగ్ఫిరతున్ మినల్లాహి వ రిజ్వాను. ఎవరైతే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష పొందుతాడో, అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు క్షమాభిక్ష పొందుతాడో, అతనికి ఏమి లభిస్తుంది? మహాప్రవక్త గారు తెలియజేశారు, స్వర్గములో ఒక కొరడా పెట్టేటటువంటి ప్రదేశం ఉన్నది. ఒక కొరడా, దాని స్థలం ఎంత? చిన్నది. ఈ సర్వ ప్రపంచము కన్నా, ఈ సర్వ ప్రపంచములో ఉన్నటువంటి వస్తువుల కన్నా శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటిది స్వర్గములో ఒక కొరడా పెట్టేటటువంటి ప్రదేశము. సాబికు ఇలా మగ్ఫిరతున్ మిర్ రబ్బికుమ్ వ జన్నాతిన్. మీరు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష వైపునకు మరలండి, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. అల్లాహ్ యొక్క క్షమాభిక్ష వైపునకు మరలండి. అల్లాహ్ భూమి ఆకాశములు వైశాల్యము కలిగినటువంటి స్వర్గమును ప్రసాదిస్తాడు. ఇదండి మన జీవిత లక్ష్యము. ఇంతకన్నా కావాల్సిందేమి? ఈ ప్రపంచంలో మరి ఏమి సాధిస్తాం? ఆనందాన్ని సాధిస్తాం. ఈ ప్రపంచంలో మనం ఏమి సాధిస్తాం? సంతృప్తి జీవితాన్ని సాధిస్తాం. ఈ ప్రపంచంలో మనం ఏమి సాధిస్తాం? ప్రేమానురాగాలను సాధిస్తాం అల్లాహ్ యొక్క భయభక్తులతో. ఇది మనకి కావాలి. కనుక సోదరులారా, ఈ ప్రపంచం అశాశ్వతం, పరలోక జీవితం శాశ్వతం. జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దూతల కన్నా నాయకుడు. స్వర్గమును నరకమును అల్లాహ్ నిర్మాణం చేశాడు. జిబ్రీల్ అలైహిస్సలాం వారిని పంపించాడు. స్వర్గమును గాని నరకమును, మొట్టమొదటి నరకమును చూసి రమ్మని. జిబ్రీల్ అలైహిస్సలాం వారు నరకమును చూడటానికి వెళ్ళాడు. నరకము చుట్టూ ఒక ప్రహరీ ఉన్నది, గోడ. ఆ గోడ ఎలా తయారు చేయబడిందో తెలుసా? మనోవాంఛలతోటి, విలాసవంతమైనటువంటి జీవితముతోటి, విలాసవంతమైనటువంటి వస్తువుల ద్వారా, మనోవాంఛల ద్వారా ఆ గోడ మొత్తం నిర్మాణమైంది. జిబ్రీల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గరికి వచ్చి, అల్లాహ్ మహోన్నతుడా, నరకమును నువ్వు సందర్శించమని చెప్పినావు, నేను సందర్శించాను, దాని యొక్క గోడ చూశాను. ఆ గోడ మొత్తం ఎలా నిండి ఉన్నదంటే మనోవాంఛలతోటి, విలాసవంతమైనటువంటి వస్తువులతోటి నిండి ఉన్నది. ఇందులోకి ప్రవేశించడానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఇందులో ఎక్కువగా ప్రవేశిస్తారు జనులు. అంటే నరకాగ్నిలోకి ప్రవేశించాలంటే మనోవాంఛలు అనుసరించాలి. విలాసవంతమైన జీవితము, హద్దులు లేకుండా జీవితము గడపడం. మరలా అల్లాహ్ సుబ్హానహు తాలా జిబ్రీల్ అలైహిస్సలాం పంపించాడు, స్వర్గమును సందర్శించి రమ్మని. స్వర్గము సందర్శించడానికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. స్వర్గము చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది. అది ఎలా నిర్మాణం చేయబడినదో తెలుసా? కష్టాలు, ఒడుగళ్లతోటి నిండి ఉన్నది. కష్టాలు, కడగళ్లతోటి, వడగళ్లతోటి, బాధలతోటి నిర్మాణం చేయబడింది. ఈ ప్రపంచంలో మనం కష్టాలు పడాలి. ఈ ప్రపంచంలో మనం జీవితాన్ని ఎలా గడపాలంటే సాధారణమైనటువంటి జీవితం గడపాలి. ఈ ప్రపంచంలో డబ్బు ఉంటే అల్లాహ్ యొక్క మార్గములో సేవలు అందించాలని భయపడాలి.
బాధపడాలి. అందుకని ఈ ప్రపంచము మనకి ఒక జైలు కాల, అవిశ్వాసు కొరకు ఈ ప్రపంచము స్వర్గము లాంటిది, ఒక బాట లాంటిది. కనుక ప్రియమైన ఆత్మీయ ముస్లిం సహోదరులారా, మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? కారుణ్యమూర్తి మహాప్రవక్త గారు ఆకలితోటి ఉండి నడుము వంగిపోకుండా ఉండటానికి ఇటుకు బిగించాడు. 2 ఇటుకలు నడుముకు కట్టుకున్నాడు. ఖందకు యొక్క యుద్ధ మైదానమును ఒక సహబా దగ్గరికి వచ్చి, నేను ఆకలిగా ఉన్నానని ఆ సహబా మహాప్రవక్త గారి దగ్గరికి వస్తే, ఆ ఆకలిగా ఉన్నటువంటి సహబా తన శరీరం పైన ఉన్నటువంటి దుస్తులను లేపి, ఒక ఇటుక కట్టుకున్నాను, నడుము వంగిపోతున్నది, వంగిపోకుండా ఉండటానికి ఇటుకను బిగించాను నడుముకి. మహాప్రవక్త గారు, నేను 2 ఇటుకలు కట్టుకొని ఉన్నాను. కనుక సోదరులారా, ఈ ప్రపంచము యొక్క వాస్తవికత ఏమీ లేదు. ఇది ఒక దోమ రెక్క పరిమాణం కన్నా ఇలువ లేదు అల్లా దృష్టి ప్రపంచం. ఒక దోమ రెక్క కన్నా ఇలువ ఉంటే, ఒక రెక్క పరిమాణం ఇలువ ఉంటే, ఒక తిరస్కారికి ఒక బుక్కడు నీళ్లు ఇవ్వటానికి కూడా నేను ఇష్టపడనన్నాడు అల్లా. ఈ ప్రపంచంలో అందరికీ ఇస్తున్నాడు. ఈ ప్రపంచము కాదు, పరలోక జీవితం శాశ్వతం. మనం పరలోక జీవితాన్ని పొందాలి. అందుకొరకు మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ధర్మమును అభ్యసించాం. ఈ ప్రపంచముల గురించి ఆలోచన చేయకూడదు. ఈ ప్రపంచములో మన యొక్క మనసు అలజడికి గురి కాకూడదు. సుకున్, ప్రశాంతతగా ఉండకూడదు. ఏమీ ఉండకూడదు, ప్రశాంతత. అల్లా వైపునకు మన మనసు అలజడికి గురైనప్పుడు అల్లా వైపునకు మరలగలిగింది. అల్లా యొక్క ఆరాధనలో నిమగ్నం అవ్వాలి. అల్లా యొక్క ఆరాధనలో నిమగ్నం అవ్వాలి. అల్లా యొక్క ఆరాధనలో జీవితం గడపాలి. మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. నేను జిన్నులని మానవులని సృష్టించినది కేవలం నా యొక్క ఆరాధన కొరకు. కనుక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అలాగే అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు, ఖదీజా రజియల్లాహు అన్హా గారు, ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఎలాంటి జీవితాలు గడిపారు? అబూ హురైరా ఆయన మజీద్ నబీ ముందు ధర్మజ్ఞానం నేర్చుకోవటానికి ఒక అరుగు ఉన్నది మదీనాలో. ఆ ధర్మజ్ఞానం నేర్చుకోవటానికి మక్కా నుంచి హిజ్రత్ చేశారు మదీనాకి. ధర్మజ్ఞానం నేర్చుకోవటానికి సహాబాలు అరుగు మీద కూర్చునేవారు. మదీనా నగరంలో ఉన్నటువంటి ముస్లింలు ఖర్జూరు ఫలాలు తీసుకొచ్చి వేలాడి తీసేవారు అక్కడ. ఆ ఖర్జూరు ఫలాలను సహాబాలు ఆరగించేవారు ఆకలితో. తర్వాత అబూ హురైరా గారు మహాప్రవక్త గారి దగ్గర ధర్మజ్ఞానం అభ్యసించే సమయంలో ఆయనకి దుస్తులు సరిగా ఉండేవి కాదు, నిండు వస్త్రాలు లేవు. ఆ వస్త్రాలు సగముగా ఉండేవి. ఆయన యొక్క తొడలు ప్రజలకి కనబడుతూ ఉండేవి. తొడలు, ఆ తొడలను దాచిపెట్టుట కొరకు, తన అచ్చదనం కనపడకుండా ప్రజలకి దాచిపెట్టుట కొరకు ఆ వస్త్రాలను కప్పుకునేవాడు. సగము వస్త్రాలతోటి అబూ హురైరా గారు ఉన్నారు. ఖదీజా గారు అల్లా యొక్క మార్గములో ఎన్నో సేవలు అందించినటువంటి ఆమె. కారుణ్యమూర్తి మహాప్రవక్త గారి యొక్క కుమార్తె పుత్రిక ఫాతిమా, అసలు హుసేన్ రజియల్లాహు అన్హు గారికి, వారిద్దరికి పాలు ప్రాపించడానికి కూడా లేదు. అంత బలహీన స్థితిలో ఉన్నది. ఆమె సేవలు అందిస్తూ తన బిడ్డలకి, తన భర్తకి ఆమె ఒక తోడు సంచి ద్వారా నీళ్లు మోస్తూ తన భుజము కందిపోతే కారుణ్యమూర్తి మహాప్రవక్త గారి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి, నాన్నగారు ఈ పిల్లలకి సేవలు అందిస్తూ ఉన్నాను, భర్త యొక్క సేవలో నిమగ్నమైనాను, నేను శ్రమిస్తూ ఉన్నాను, నా శ్రమకి ఎవరైనా సహాయపడటానికి ఎవరినైనా సహాయకులుగా పంపించంటే, మహాప్రవక్త గారు పంపిస్తే, ఆజ్ఞాపిస్తే ఎంతో మంది వస్తారా లేదండి ఫాతిమా గారికి సహాయపడటానికి? అమ్మా, నిద్రపోయే సమయంలో అల్లా యొక్క నామస్మరణ చేయండి, అల్లా సుబ్హానహు వ తఆలా నీ కష్టాలను తొలగిస్తారు, నీకు ఒక ప్రశాంతతను ప్రసాదిస్తారు అని ప్రవక్త గారు నసిహత్ చేస్తున్నారు. వారి గాథలేంటి? కనుక ముఖ్యంగా నేను తెలియచేసే విషయం ఏమిటంటే, ఒక ముస్లిం స్త్రీలను, తల్బాలను గౌరవిస్తున్నామంటే మనము వారిలో జ్ఞానం ఉన్నదని. ఒక ఆలిముని గౌరవిస్తున్నామంటే అతని రూపురేఖలు, సిరి సంపదలను చూసి గౌరవించటల్లా, అతనిలో ఉన్నటువంటి జ్ఞానము,
అతను చేసేటటువంటి ఆచరణ, వాటిని చూసి మనం గౌరవిస్తున్నాం. మరి ఆచరణ లేదు, సత్ప్రవర్తన లేదు, జ్ఞానం ఉన్నది, అజ్ఞానముగా జీవిస్తున్నాం. గౌరవాన్ని కోల్పోతారా లేదండి వారు? కనుక ప్రియమైన ముస్లిం సోదరి మనులారా, ధర్మ జ్ఞానాన్ని మనం అభ్యసిస్తున్నాం. ఈ ప్రపంచము అశాశ్వతము, పరలోక జీవితం శాశ్వతమని జ్ఞానము తెలియచేస్తూ ఉన్నది ఖురాను గ్రంథం. కనుక దాని కొరకు మనం పాటుపడదాం ఇన్షాల్లా. అల్లా మహోన్నతుడు మనందరికీ కూడా కష్టాలను, బాధలను, సుఖశాంతులను సహనము వహించినటువంటి భాగ్యమును ప్రసాదించుగాక. దయాశీలి మహోన్నతుడ, కృపాశీలి, మా తప్పులను క్షమించు, మాకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు. నీ ధర్మ పదములో సేవలు అందిస్తూ నీ ధర్మజ్ఞానం ప్రకారము ఆచరించేటటువంటి భాగ్యమును, నీ ధర్మజ్ఞానముల గురించి ఇతరులకు తెలియచేసేటటువంటి భాగ్యమును మా అందరికీ ప్రసాదించు. తకబ్బలల్లా మిన్న ఇన్నక అంత సమీఉల్ అలీం వతూబు అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.